అందరికి శనార్థి బిడ్డలారా ఇక మరి మీ నర్సే తాత చిన్నగా మెల్లగా ఆగో పైన కట్టిడు ఇక మరి చెప్పుకోవాలి కదా మన గమ్మతి వార్తలు అందరూ తయారుగా ఉన్నట్టేనా ఇక మరి రాజ్యం మీద ఏం నడుస్తుంది దునియా మీద ఏం జరుగుతుంది మరి జనాలు ఏమనుకుంటున్నారు వాళ్ళ బతుకులేంది వాళ్ళ భాగ్యమేంది ఇక మన గమ్మతి వార్తలలో గమ్మతిగా చెప్పుకుందాం చూస్తూనే ఉండరు మన అమ్మ న్యూస్. పూజ పునస్కారాలు లేక బూజు బట్టి ఉన్న నైవేద్యం పెట్టున్నా మహిమ ఏందో చూపిస్తా అన్నట్టు ఇక నీ దండం పెడితే నిన్ను అలా ఆడక్కలు అంటే వామ్మో ఇంటితో పంచాది పెట్టుకొని ఊరికో అలి అమ్మగారింటికి పోతందుకు ఇక ఎక్కుతూరు నిన్ను అలా పిరి బస్సులు ఇక బస్సులల్లా వాళ్ళ కోపము ఎట్లా చూపిస్తారు అంటే నా సావిరంగా ఇక చూడరు మీరు కూడా ఒకసారి. ఇక ఇంతే కాదులో ఇంకా రేపు కేసీరావు సారు కుటుంబ సభ్యులకు కూడా నిద్ర పట్టనిస్తట్టు లేరుపో అగో అది ఎట్లా అనుకుంటురా. ఇక మరి పిరి బస్సులు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా ఖరాబ్ అయింది, మేడిగడ్డ ఎట్లా కుంగిపోయింది, కేసీరావు సారు ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలు ఉన్నది, కేటీఆర్ కవిత హరీష్ రావు సంతోషులకు ఇక్కడెక్కడ ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి, వీళ్ళకు పదవులు రానప్పుడు ఎంత ఉండే ఇప్పుడు ఎంత సంపాదించారు, ఎసవంటి ఇళ్ళల్లో ఉంటారు ఎసవంటి కార్లల్లో ఉంటారు అని చెప్తట్టురు పోహరంగా. ఎందుకంటే మరి పిరి బస్సులు కాబట్టి తిరిగి వీళ్ళకు ఉన్న పనే ఉంది. ఇక ఈ పిరి బస్సు పథకంతో మరి సర్కారుకు ఎంత నష్టమో తెలియదు కానీ ఈ పిరి బస్సులల్లో తిరిగి కేసీరావు సారు బండారం అంతా బయట పెద్దట్టు పోయి ఆడక్కలు చల్లగుండా. సన్యాసుల మధ్య కళ్ళు కుండలు మాయమైనట్టు నిన్న ఇండ్లలో కూడా ఆడోళ్ళు గట్టినే మాయమవుతారు. అడనుల్లా అరటాకు మీద ముళ్ళు మీద అరటాకు పడ్డా అరటాకుకే నష్టం అన్నట్టు ఇద్దరాలు ఒకరు పంచాది పెట్టుకుంటే ఇంటి ఆయనకు సుక్కలే కనబడుతుంది. అడనుల్లా సంసారం వెళ్ళాక సుక్కున ఏదన్నా పంచాది ఉడితే ఇక ఇదే సందని ఎటుకూడి పిరి బస్సు అని జాడ పత్త లేకుండా అమ్మగారింటికి పైన కడుతురు. అడనుల్లా ఆడక్కలు అదపా తల్లిగారింటికన్నా నిమ్మలంగా పోవాలా పోవద్దా. ఇగో చూడు వీళ్ళల్లా ఎంత ముద్దుగుందో బస్సులల్లా. ఈ నారులా ఈ కచ్చపాడువాడ ఈ బస్సు మా తాతది అన్నట్టుగా ఈ సీటు నాదంటే నాదని అగ్గి మీద గుగ్గిలమయ్యి అన్యాలంగా పంచాది పెట్టుకొని రచ్చ చేసిరల్లా బస్సుల్లా. ఇక ఇంటికాడ ఉంటే మగవాళ్ళకు నిమ్మలంగా ఉండనిస్తలేరు, బయటికి వెళ్తే ప్రయాణికులకు తిన్నకూడు పైకి పండిస్తలేరు. పోయి ఆడోళ్ళు చల్లగుండా. చెప్తాలి మరి ఇప్పుడు కాంగ్రెస్ కొత్త సంవత్సరం ఎట్లా ఉంది ఏంది ఏం కదా. ఇప్పుడు అభయహస్తం పేరు మీద మరి ఇప్పుడు పథకాలకు అప్లై చేసుకోరు అంటారు. మరి చెడబడ్డ మరి రైతు బంధు సంగతి ఏంది, మరి రైతు రుణమాఫీ సంగతి ఏంది, మరి ఎట్టేట సంగతి ఏమనుకుంటారు, మీ ఊళ్ళో మీ పెద్ద మనుషులు ఏమంటారు, చెడపడం మంచిగా అనిపిస్తుందా ఎట్లా? మంచిగానే అనిపిస్తుంది, కాకపోతే రైతు బంద్ వేయాలి. రైతులకు ఇబ్బంది అవుతుంది. అప్పుడు వేసిండు కాబట్టి ఇప్పుడు వేయకపోతే ఇబ్బంది అవుతుంది. ఇది వేయాలి. 2 లక్షలు మాఫీ చేస్తాడు. ఆ ఆశతోటి కొంత గెలిపించారు ఆయన. అది వాస్తవా కాదా? అదొకటి. ఈ 2 వేయాలి. 500లకు గ్యాస్ ఇస్తా అన్నాడు. ఇక మహిళలు ఎప్పటికీ ఆచ్ చేసేటట్టు అదొకటి వేయాలి. ఇక అదే ఇక అంతే ఉంది. ఇక మీ మనసులలో మీ కరుపు షేర్లలో ఇదే అనుకుంటున్నారు. ఇక పెద్ద అంటే ఇవే కదా. ఇక అయితే చేయాలి ఆయన. నీ కడుపులో ఏముంది పిల్లగా? నీ అమ్మాయి ఏంది, నువ్వేం చెప్పదలుచుకున్నావు? అదే ఉంది. 2 లక్షలు గెలవగానే చేస్తాడు. చేస్తా అన్నాడుగా, చేస్తాడగా. చేస్తాడు ఇంతవరకు చేస్తాడా? చేస్తాడా? నువ్వేం చెప్తావు మరి? ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు ఆలు కొత్తగా కూలబెట్టినట్టే ఉంది సంసారం. ఎందుకంటే ఇప్పుడు ఏర్పడే సంవత్సరం ఎట్లా ఉంటుంది? ఇక మరి పుట్టాడు ఆపు తెలంగాణ నెత్తి మీద పెట్టినట్టుగా ఉందాట. మరి ఇక చెడ్డా పడ్డా ఏంది ఏం కథ అన్నట్టు ఉంది. మరి నువ్వేం చెప్పదలుచుకో? ఇప్పుడు నేనేమంటున్నా అంటే సరే గతంలో అయింది అయిపోయింది జరిగింది అప్పులు ఉన్నాయి అదంతా ఇప్పుడు దాన్ని విప్పితే తెలుస్తుంది. ఇప్పుడు ప్రజలకు ఏంటంటే 6 గ్యారెంట్లు ఇచ్చారు. 6 గ్యారెంట్లలో ఇప్పుడు ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఇదివరకు ఏ విధంగా అయితే కారుకు దున్నకాలం మీద ఎట్లా పైసలు పడేదో ఆ విధంగా ఏదైతే నువ్వు రైతు బంధు అన్నావో అది ఇవ్వాలి కంపల్సరీ. రెండోది
ఈ 2 లక్షలు రుణమాఫీ అన్నావు, అది చేయాలి. తర్వాత 500కు గ్యాస్ సిలిండర్ అన్నావు, ఆడలు అది కూడా చాలా ఆశపడ్డరు. దాంతోపాటు సరే ఇప్పుడు నువ్వు మేము చేస్తామని అంటారు కదా, మరి చేస్తున్నావు అన్నది లెక్క కాదు, చేసింది లెక్క. అంతే కదా, చేసిందే లెక్క వస్తుంది. ఇప్పుడు కుండల బువ్వ కుండలో ఉండి కొడుకు ఎద్దోలుగా ఉండాలంటే ఉండే సమస్య కాదు. ప్రతి ఒక్కరికి కావాలంటే నువ్వు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే అది నువ్వు చేసినట్టు, వీళ్ళు ప్రతిఫలం పొందినట్టు. కానీ ఊగనే ఇస్తా అదిగో ఇదిగో అంటే కాదు. ఇప్పటికే మాట తప్పేమనే పేరు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, రానియొద్దు. మేము అంటారు అప్పుడే ఏది. ఇప్పుడు ఇక ఈయన పని ఈయన ఏం చేసిండు, గెలిచిన దాకా ఇట్టే మాట్లాడిండు, కథం గద్దె ఎక్కిండు, మాకేం లేదు అనే కాడికి వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మేము నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసినాం, కేసీఆర్ని ఓడగొట్టాలనే ఓడగొట్టినాం. ఎందుకంటే మాకు ఆయన పాలన మీద అన్ని కొన్ని చేసేటి కొన్ని చేయని మాడతా ప్రజలలో రిస్క్ వచ్చి ఆయన మీద విముక్తి పుట్టి తీసిపారేసినాం. ఇప్పుడు మేమైతే 99% ప్రభుత్వం ప్రజలలో కాంగ్రెస్ కావాలని కోరి ఎన్నుకున్న పార్టీ. ఏరుకున్నప్పుడు దాన్ని కూడా మమ్మల్ని కూడా అదేవిధంగా 6 గ్యారెంట్లు అన్నావు, ఆ గ్యారెంట్లు మహాలక్ష్మి అన్నావు, ఉన్నవారికి 5 లక్షల ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నావు, ఏది అన్నావో అవి నిలబెట్టండి, లేనియద్దు అన్నవారు. ఇప్పుడు బువ్వ ఉడికేదాకా ఉన్నారు, చల్లారి దాకా ఆగలేరా ఈ జనాలు చల్లకుండా? ఆగలేదంటే ప్రజలలో అట్లా ఉంది. తప్పిపోతుండేగా వచ్చడంలో ఎమ్మటే నేను మాఫీ చేస్తానే 2 లక్షలు రుణమాఫీ అని అవి చేయకనే అబ్బాయి. సరే బిడ్డలారా, మరి చూస్తున్నారు కదా, మరి ఇక ఈ పలివాడకు వచ్చిన రామన్నపేట మండలం భువనగిరి జిల్లా ఇక పలివాడల అడుగు పెట్టినా మరి ఇక పలివాడల పాయకార మరి ఇక రైతులు గా రకంగా మొత్తుకుంటారు. ఇక మరి గట్ట కూడా కరుపు చేనులో పోతా మరి ఆ కూలితనులు కూడా ఏమంటారు ఏంది ఏం కదా 4 ముచ్చడు మీకు నేను చెప్తా. అమ్మ ఓ రావులమ్మ, మీరు ఎట్టెట్టుందిరా మీ ఊళ్ళే మరి కోళ్ళేకలు తాగి నాకు ఉంటాయా? వచ్చాడు ఇండ్లు సంసారాలు ఆగమైతున్నాయి, చచ్చిపోతురు, తాగి ఆగమాగం పెళ్ళాలో కొడుతురు, ఇంట్లో చేయని పట్టనిస్తలేరు. రేవంత్ రెడ్డి వయసు బంద్ పెట్టాలి, వయసు బంద్ పెడితే జనాలు జర బాగుపడతారు. మందు తాగి ఖరాబ్ అయ్యి పేగులు ఖరాబ్ అయ్యి చచ్చిపోతురు. మీ ఆడకాడ ఎట్టెట్టుందిరా ఏమంటారు మొగోళ్ళు? కూడా అట్నే ఉంది. వైన్సులు మొత్తం బంద్ పెట్టాలి. ఊళ్ళో 10-15 ఉన్నాయి. ఆ వైన్సులు అన్ని బంద్ పెట్టాలి. ఇంటికి వచ్చి తాగొచ్చి పెళ్ళాన్ని పిల్లలు నిమ్మలంగా ఉండనిస్తలేరు. తాగుడు బంద్ చేయాలి. మెయిన్ పాయింట్ మాకు ఏ చేయకునే లేదు ప్రభుత్వం, కానీ తాగుడు బంద్ పెట్టాలి, వైన్సులు బంద్ పెట్టాలి. ఈ పని అయితే చేయాలి ప్రభుత్వం. కారును మేము ఓడించి చెయ్యికి ఓటేసినాం కాబట్టి ఈ రేవంత్ రెడ్డి అయినా ఈ పని చేయాలని కోరుకుంటున్నాం. చూసావా రేవంతయ్యా ముఖ్యమంత్రి సారు, ఇగో అది మరి ఇప్పుడు నెలకు 25,000 ఇస్తున్నాము బస్సు ఫ్రీ అది ఇది అంటున్నారు కదా. బస్సు ఏమద్దు, బస్సు మాకేం అవసరం లేదు, కానీ ఇక ఈ చేతనైన వాళ్ళకు చేతగాని వాళ్ళకి ఇస్తురేమో. 500 కూడా చేతనైన వాళ్ళకి ఎందుకు కష్టం చేసుకొని బతున్నాం. ఆ ముసలి వాళ్ళకి ఇచ్చినా చక్కదనం. ఇక మొత్తానికి అయితే అయ్యా నువ్వు ఏ పథకం పెట్టినా ఏది పెట్టినా సరే నీ ఇష్టం, కానీ అది ఇచ్చినా ఏం లేదు ఇవ్వకుండా ఏం లేదు, కానీ ముందుగా మాత్రం ఈ తాగుడు వీళ్ళ ఊళ్ళేనట 10 ఊళ్ళే 15 ఉన్నాయట బెల్ట్ షాపులు, వైన్ షాపులు. ఇక మరి గాటిని మాత్రం సరే మరి ఎట చేసావో ఏ కథ జర్ర పని పడితే ఇక ఈ ఆడలు నిమ్మలంగా నిద్రపోతారట, అంతేనా? అంతే సార్, అంతేగాని ఇప్పుడు రైతు బంధువు కూడా వేయాలి, వేస్తా అన్నాడు వేయలే. అప్పుడు కేసీఆర్ మాపు అన్నాడు, మాపు వేయలే. కొన్ని చేసిన వాళ్ళకి వేసిండు, చేయని వాళ్ళకు మళ్ళీ చేయొద్దు. చేసిన వాళ్ళకు ఇవ్వాలి, చేయని వాళ్ళకి ఇవ్వాలి, చేసిన వాళ్ళకి ఇవ్వద్దు. రైతు బంధువు ఇక గిది మొత్తం మీద లోకం మీద ఇక ఇటువంటి ముచ్చట్లు నడుస్తున్నాయి. మరి ఈ రకంగా జనాలు అనుకుంటున్నారు. ఇక మరి ఈ కథ మాత్రం ఏందో మరి మన నాయకులు అధికారులు కూడా మరి దీని మీద సోచాయించి మరి నిర్ణయాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా మరి అమ్మా న్యూస్ కోరుకుంటుంది. మన శివతో మీ నర్సయ్య తాత, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక నీ దండం పెడితే చూసి రానులా కలుపు చేనుల ఉయ్యాల పాటలు ఎంత ముద్దుగా వాడుకుంటారో. ఉడుకుడుకు పువ్వుల కాలం పోయి చింతకాయతో వేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుంది, ఒక గంట కమ్మగా ఉన్నాయి వీళ్ళ మట్టి పాటలు. ఇక కడుపులోకి వెళ్ళి రామశక్కరి పాటలు దునికి వస్తున్నాయి, కానీ ఇక మరి మనకేమో టైం లేకపోయా. ఇక మరి నూటికి ముచ్చం ఏంటంటే బిడ్డలారా, మరి ఇప్పుడు కేసీరామయ్య పరిపాలన ఇసుకపోయి బత్తల పండుగ అయినది అని అనుకొచ్చారు.
కారుకు టక్కర పెట్టి ఓ చెయ్యి గెలిపించారు. మరి ఇప్పుడు చెయ్యి వచ్చినాక ఏమనుకుంటారు? 6 గ్యారెంటీలు అని పెట్టిర్రు. ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ అన్నారు, 2500 చేస్తున్నాం అంటున్నారు. రైతు బంధు, రైతు రుణమాఫీ, చెడ్డాపడ్డ వ్యవహారాలు నడుస్తున్నాయి. మరి ఎంతవరకు వచ్చినాయి, ఏంది ఏం కదా? మరి ఇప్పుడు ఊర్లో పోటీ జనాలు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఊర్లో పోటీ జనాలు ఏమనుకుంటున్నారు? ఇగో గిసొంటోళ్ళ కానీ మరి అసలే ముచ్చట్లు బయటపడతాయి కాబట్టి గిడికి వచ్చిన బిడ్డలారా ఇప్పటిదాకా ఆ పాట విన్నారు. మరి ఇప్పుడు వాళ్ళ మాటలు కూడా ఏందో ఇందాము. తల్లి, మరి ఇప్పుడు ఎట్లయితే ఉంది మీ సంసారము? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పరిపాలన వచ్చింది. మరి ఇప్పుడు మీ ఊళ్ళో ఏమనుకుంటారు? 6 గ్యారెంటీలని పెట్టిరు. మరి 6 గ్యారెంటీల కథ ఏంది, ఎట్టటి సంగతి ఏమనిపిస్తుంది? మీ ఊళ్ళో జనాలు ఏమనుకుంటారు? 6 గ్యారెంటీ ఏముంది అయ్యా? ఈ ఆడవాళ్ళకి ఈ బస్ ఫీజులు బాగానే బాగాలేవు. అవి వద్దే వద్దు. 2500 వద్దే వద్దు, 2500 కూడా వద్దు. అవి కూడా మంచిగా లేవు. ఏం మంచిగా ఉన్నాయి? నువ్వు అమ్మగారింటికి పోతావు, బస్సు మీద టికెట్ లేకు అంటే పైసలు లేకుంటే టికెట్ ఉత్తగా టికెట్ ఇచ్చి పోతుంటివి, ఫ్రీగా పోతుంటివి, మంచిగా లేదా? పోతున్నాం అయ్యా, ఏనాడో ఓనాడు ఏడాది కొనాడు పోతాం. అవి ఏం మంచిగా ఉంది? పోతాం మంచిగా. గవర్నమెంట్ జాబులు చేస్తే వాళ్ళకే మంచిగా, రోజు బస్సు ఎక్కిపోతాం. మాకే ఉంది, మేము ఏడాదికి ఒకనాడు కూడా పోము. అంతేనా? మరి ఓ బీజ 10 ఇస్తుంటారా బీజ? ఇప్పుడు మరి నెలకు 2500 ఇస్తున్నాడు, మీ అసలు మంచిదేనా? ఎందుకు కష్టం చేసి తింటాం? ఆయన ఎందుకు మళ్ళీ మాకు తల్లి అంత పిల్ల మా మీద వేస్తుండే బాకీ ఏమొద్దు, అవి కూడా వద్దు. ఓ తల్లి, నీ పేరేం పేరా? రాములమ్మ. మరి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తున్నారట. మరి మీ ఊళ్ళో మా చెట్టపడ రైతు బంధు ఏంది, రైతు రుణమాఫీ ఏంది, ఏమనుకుంటారు ఊళ్ళే? కౌలుదారు పైసలు కూడా ఏముంది. అదే ఏం మంచిగా లేదు. అది మాకు భూములు ఇయ్యరు, మాకు మళ్ళీ చేస్తానికి భూములు ఇయ్యరు. మాకు వాళ్ళు ఇయ్యరు, రైతులు ఇయ్యరు. ఎకరాల వరకు 4 ఎకరాల వరకు ఇవ్వాలి. ఎక్కువ ఎకరాలకు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు. 5 ఎకరాల వాళ్ళకు 4 ఎకరాల వాళ్ళకు ఇవ్వాలి, ఇవ్వాలి రైతు బంధు. రైతు బంధు లేకపోతే వద్దు. ఏం బాగాలేదు ఇది. ఇక మరి 2500 అంటే ఇక తల్లి అట్టుంది 10 మాట. అయ్యా 2500 అని బాగానే పెట్టింది, కానీ మరి పెడితే రేపు మన ఆయన తల్లి అంత పిల్లలక మరి మానేతగా వచ్చేది అని అనుకొస్తారు. అయ్యో మరి ఎట సంగతో ఏదో మరి చూడాలి. రేపు మరి ఈ పథకాలు ఏ రకంగా 6 గ్యారెంటీలు ముంగడిపోతాయి అనేది ఇంకా ముందు చూద్దాం బిడ్డలారా. ఇక మరి బిడ్డలారా, ఇక నేను యాదాద్రి భువనగిరి జిల్లా రాగన్నపేట మండలము. ఇక అటుపోరు మునిపాపల గడ్డ మీద అడుగు పెట్టిన బిడ్డలారా. ఇక మరి ఇక్కడ ఏం నడుస్తుంది, జనాలు ఏమనుకుంటారు? మరి కొత్త ప్రభుత్వం వచ్చి ఏం తక్కువ నెలగా ఆవొస్తుంది. మరి జనాల గుసగుస ఏముంది, ఏం కథ, వాళ్ళ కడుపులో ఏం ఆంబాయ ఉంది చెప్తాను. సంసారం ఎట్టెట్టుందామా? సంసారం ఇంకా అయిపోతుంది. ఆయన ఆడదో మొగోడు అవుతుంది, మొగోడు ఆడది అవుతుంది. ఆడది తల్లి వేసుకుపోతే పిల్లలు వేసుకుపోతుంది. కట్టాలు లేవు, 5 ఏళ్ళు మా బాధలు ఏం సరళి ఎట్లా బతకాలి? అదే భూమి ఉండడానికి భూమి, భూమి ఉండకే డబ్బు. ఆడు పంట పండించుకుంటాడు, ఆడికి పాయి వస్తాయి. బస్ ఇది గట్లేదు, కేం గట్లేదు. మీరు ఉండేవి లెక్కాయి. అందుకనే ఇక మరి వాళ్ళని తోగా కోసిరు కదా. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు నియేసుంటే బస్సులో పోతే బస్సులో ఫ్రీ టికెట్ లేదు. పోయినా ఆ బస్సులో పోలే ఎక్కడి సార్ బాబు తొక్కుతురు, అంటే తొక్కుతురు. అది అదే ఇలాడుతుంది. మరి ఎట్లా మీరు ఎట్లా బతకాలి, ఎట్లా వారం కావాలి? మరి నీ డబ్బు నీకేనా, నా డబ్బు నాకేనా? అంతా అడుగు డబ్బు అంతా అడిగి ఇస్తుంటే మేము వేస్తున్నావు. ఏముంది, ఏం గతి లేదా, కుడి పొలం లేదా, పాల లేదా? మేము ఎట్లా కావాలి? మా రోడ్డు చూడు, మా చక్కదనం చూడు. 40, 50, 60 ఏళ్ళు గూడె మీదకి వచ్చినవి ఎవ్వరు లేరు. అప్పుడు అన్నీ వచ్చే కంప చెట్లు. మరి ఎట్లా బతకాలి, ఎట్లా వారంగా చేయాలి? రారా ఇసుంటు రారా, నీ సంసారం పెట్టేట్టుంది. ఏం సంగతి? మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, జనాలు ఏమనుకుంటారు, ఎట్లా నీ బతికెట్టుంది? మాది బొడి మీద కూడా మా బాటలు అస్సలు మంచిగా లేవు. ఏమో నాన్న వస్తే మనుషులు అవతలు పోయలేదు. ఇదిలో మొత్తం గుంటలు అయ్యి ఆగయ్యి మొత్తం 24 గంటలు మళ్ళీ ఇదే బాట. బోర్ర పడుకుంటా ముసలి ఓసాలు బోర్ర పడుకుంటా బండ్లు అక్కడ కింద పడుకుంటా ఆ గుంటలలో పడుకుంటా వేసుకుంటూ వస్తున్నాం. ఏం చేయం మేము? ఇంతవరకు వచ్చింది మా బతుకు. దారా నీ సంసారం పెట్టేట్టుంది. ఏంది నీ బతికేంది, నీ భాగ్యం ఏంది? మా భోజనం కూడా బాట లేదు, బండ్లు లేదు సార్. బండ్లు వస్తాను కూరగాయలు బడికి బడికి లేదు.
ఇక పల్లె పోతుంది పొరగాలు ఇబ్బంది పడుతుర్రు. పోతే తట్టు గుంత చెప్పే ఏం పేరు నీ పేరు ఏం పేరే? తెలకపల్లి భిక్షపోతే మా 20, 60, 60, 70 ఏళ్ళ నుంచి ఇక్కడ మా తల్లిదండ్రులు అందరూ ఇక్కడ అన్ని గుడిసెలే ఉండే. ఇప్పుడు మామూలుగా ఉంది. పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించాలన్నా బస్సులు లేవు. ఈ గుంతలు చూసి బస్సులు వస్తలేవు. సర్పంచులకు ఇదివరకు అందరూ చెప్పినా కూడా ఏం ఫలితం లేకుండా అయిపోతుంది. ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపించాలి పిల్లలు? ఇప్పుడు సర్కారు పడి ఉంది కానీ పంపిద్దామని ఆటోలు పోవాలన్నా ఏ పోవాలన్నా కష్టమవుతుంది. నీళ్ళు తెచ్చుకోవాలన్నా ఓ నీళ్ళ ప్లాంట్ లేదు. నీళ్ళు తెచ్చుకోవాలంటే గుంతలు. ఎవడన్నా పోయినోడు కింద పడుతుంది గుంతలల్లా. ఇక్కడ మార్కెట్ ఉంది. ఇంట్లో ఏది ఉన్నా మనకి బోటు మీద కూడా ఎవడు పట్టించుకుంటలేడు. ఈ చెరువు నీళ్ళు తాగినాం. ఇప్పుడు మామూలుగా బతున్నాం. అయినా కూడా ఈ రోడ్డు ఎక్కడెక్కడి నుంచో సీసీ రోడ్లు వేస్తున్నారు. ఈ బోటు మీద నుంచి ఒక్క సీసీ రోడ్ లేదు. ఈ బోటు మీదకి ఒక సీసీ రోడ్ కావాలి. ఈ ఇండ్లు కావాలి. మాకు అన్ని కావాలని కోరుకుంటున్నాం. ఎన్నేళ్ళ రోడ్డు లేక ఓరి 70-80 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఇదే స్థానం. ఇప్పుడు కూడా ఇదే. ఇంకేమేమి ఉన్నాయి మీ బోర్డు మీద సమస్యలు ఏమేమి ఉన్నాయి? మరి మీ ఎమ్మెల్యేకు రేపు ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్లా ఏంది మరి దాని పరిష్కార మార్గం పెట్టాలనుకుంటున్నారు? మాకు ఈ బోర్డు మీద స్థానికంగా మేము మా తాత మా ముత్తాతల సంది ఇక్కడనే బతికాము. 60, 70, 80 ఏళ్ళు కావచ్చు. మేమే ఇప్పటికే 50 ఏళ్ళకి వస్తున్నాం. 50 ఏళ్ళకు ముందుకు సంది కూడా అదే గుంతల రోడ్డు. ఇక్కడ పిల్లల్ని అనుకున్నాక చదివిద్దాం అనుకున్నా కానీ ప్రైవేట్ బస్సులు కానీ ఆటోలు కానీ ఓ గర్భవతులు ఉన్నా కానీ అంబులెన్స్ రావాలన్నా రాదు. ఇడికి అంబులెన్స్ రాదు. కొద్దిగా ముందుకు పోయి చూస్తే రోడ్డుకు అర్థమైపోద్ది. అదే ఇక్కడున్న స్థానికున్న ఎమ్మెల్యేలకైనా మంత్రులకైనా ఎంపీలకైనా ఈ టీవీ ద్వారా మీ ద్వారా అమ్మా న్యూస్ ద్వారా వాళ్ళకు పోయేటట్టు చూడండి. అమ్మా న్యూస్ ఆపత్కి సాపత్కి కనీసం 60-70 ఏళ్ళ సంది మా ఊరుకు అంబులెన్స్ కూడా రానటువంటి మరి అధ్వానమైన రోడ్లు ఉన్నాయి. మరి వాన వస్తే ఇక మరి ఆ బురదల మరి ఎంతోమంది ఆ గుంటలలో పడి మరి కాళ్ళు లెక్క ఇరగొట్టుకుంటారు అన్న ముచ్చట కూడా పాపం ఆ ఊరోళ్ళు చెప్తారు. మరి ఇప్పటికైనా మరి స్థానిక ఎమ్మెల్యే గారు మరి వేముల వీరేశం గారు కొంచెం దీని మీద అంటే నిర్ణయాలే కొత్త సంవత్సరం కాబట్టి జర్ర రేపు చిన్నగా జర సొసాయించుకొని జర ఈ దాని మీద దృష్టి పెట్టాలని మా అమ్మ న్యూస్ కోరుకుంటుంది. ఇక మరి ఇంకా కూడా గడగడ పోదాము. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి, లోకం మీద ఏం నడుస్తుందో. హరే రామా, తాడుకు బట్టి లేదు, తగులుకు బట్టి లేదు, గుంజకెందుకు అమ్మా గుంజులాట అన్నట్టు ఈ కార్యకర్తలకి ఎందుకులా ఈ ఉరుకులాట? అరే ప్రభుత్వం కాడికి ఎవ్వరు రావద్దు, ప్రభుత్వమే ప్రజల కాడికి పోతుంది అని ఓ దిక్కు మరో మొత్తుకొని చెప్తుంటే ఇక మాటకు ఈ కార్యకర్తలు చల్లకుండా నిన్నయాల ఒకటే పూల బోగేలు కొనుక్కొని లీడర్ల కాడికి పోతున్నారు అట. అరే రాకూడరా నాయన, మీరు రావద్దురా నాయన, ఎన్నిసార్లు చెప్పినా వినరేంద్ర నాయన. మీరు అనవసరంగా ఈ పూల బోగేలు తీసుకొని ఎందుకు వస్తారు మా కాడికి? ఈ దండగా ఖర్చు కాకపోతే మీకు మా మీద అంత ప్రేమ ఆపాచన ఉంటే ఈ పూల బోగేలకు పెట్టే పైసలు మా చేతికి ఇచ్చిపోయి ఏంటో గా పేదోళ్ళకు పంచుతాం, గా పేదోళ్ళకు సాయం చేస్తాం, గా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏదో ఒకటి మేము ఆదుకుంటాం అన్నట్టుగా మాట్లాడుతుండు మన కోమటిరెడ్డి. ఏం కన్నా సార్ ఒకసారి ఇనురు ఆయన ఏమంటుండో. తెలంగాణ సంసారాన్ని అప్పుల కుప్పగా చేసి పెట్టిర్రు. ఇప్పుడు మాది కొత్త సంసారం అయింది. కేసీరావు, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావులు తెలంగాణ నెత్తి మీద దరిద్రాన్ని కూర్చోబెట్టి నాట్యం ఆడిపించారు. కాబట్టి ఇప్పుడు సర్కారు సంతకపేటలా శాసకాన లేక మేము ఘోరాలు ఎల్లదీస్తున్నాం. మా మీద ప్రేమ ఉండే అభిమానులు కార్యకర్తలు 100 రూపాయలు ఖర్చు పెట్టి మా కోసం శాలువాలు పూల బోకేలు ఏం తీసుకురాకూడదు. కాకపోతే మీకు దోచిన కాడికి 10 పరకో ఇస్తే అవి పేదోళ్ళ కోసం ఖర్చు పెడతామని శిల్కకు చెప్పినట్టు చెప్పుకొస్తుండులా కార్యకర్తలకు అభిమానులకు కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు. ఇగో ఏమంటుండో ఇనురు మీరే. వచ్చే కొద్ది రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసి కానీ ఆరోగ్యశ్రీ ఉన్నా సరే అది కూడా అవసరం. కాబట్టి ఈ ఖాళీ అయిన ఖజానా నింపడానికి మీరు మంచుకో 1000-2000 రూపాయలు డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ. మీరు ఇచ్చిన బొక్కేలన్నీ శాలువాలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే పేదవానికి 1000 రూపాయలు 2000 అంటే చాలా ఎక్కువ. మీరు మా దగ్గరికి మా అభిమానిగా వస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గెలిపించినా వస్తున్నాం, తప్పకుండా మీ సమస్యలు ఏంటో పరిష్కారం చేస్తాం. దానికి మాకు బొకేలు ఇవన్నీ ఇస్తే దాన్ని మేము మళ్ళీ డస్ట్బిన్ జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా. దాని బదులు మీ సీఎం రిలీఫ్ ఫండ్కు 1000 రూపాయలు ఇవ్వండి. సీఎం రిలీఫ్ ఫండ్తో ప్రజలకు ఆదుకుంటాం. అందరికీ ధన్యవాదాలు, అందరికీ నమస్కారం. ఇప్పుడు పేదోళ్ళ నెత్తి కొడితే ఏమొస్తుంది, బక్కోళ్ళ పొట్ట కొడితే ఏమొస్తుంది అంటే వెనకగా మాత్రం పాపం ఖచ్చితంగా వస్తుంది.
నీ పాడైపోను ఖమ్మం జిల్లాలో ఎవరో ఆయన అమ్ముకుదారి పెద్ద మనిషి ఓ అమ్మ కబ్జాల మీద కబ్జాలు పెట్టి ఓ అమ్మ కబ్జాలు పెట్టి రైతన్నల పొట్ట కొడుతుండట ఓ అమ్ముకుదారి ఇక మరి ఆ బుద్ధిగాలు సకదానం ఎట్లా ఉంది ఏంది ఏ కథ ఒకసారి చూడు మీరు కూడా. ముండ్ల చెట్టుకు 300 ఇండ్లు 400 తలుపులు అన్నట్టు నాకంటే మొగోడు ఎవడున్నాడు భూమి మీద, నన్ను ఎదిరించి ఏలు పెట్టి చూపించే మునగాడు ఎవడు వాడు అని తొడగొట్టి జబ్బలు జరిచి రైతుల బెదిరించి 16 ఎకరాల చెరువును కబ్జా చేసి ఇంకా మీదంగా రైతన్నల మీదనే ఉల్టా కేసులు పెట్టి బెదిరిస్తుండని పాపం అఘోరించుకుంటా అన్నదాతలు అమ్మా న్యూస్కు ఫిర్యాదయ్యారులా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట చెరువును ఇక ఆనాటి బీఆర్ఎస్ లీడరు చండ్ర వెంకటేశ్వరరావు అనేట ఆయన తప్పుడు కాగితాలు తయారు చేయించి చెరువు కట్ట చుట్టూ కడీలు దాటి కబ్జా చేసి మమ్మల్ని ఆగం చేస్తుండని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు మొరబెట్టుకున్న ఈలంపరం లేకుండానే అయిపోయిందటనురా. పాపము రైతన్నల బతుకు ఏడికి వచ్చింది కొసకు. ఇక మరి ఇప్పుడైనా మాకు న్యాయం చేస్తారా చెయ్యరా అని ఇగో ఈ తరీకన గోడెల్ల పోసుకుంటారు మన అమ్మ న్యూస్తో. చెప్పే పెద్ద మనిషి ఏం సంగతి? మేము ఈ చెరువు విషయంలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, రోడ్డు పైన ధర్నాలు చేయడం జరిగింది, కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యే ఆయన ముందే నక్సలేటరా, ఆయన దగ్గరికి ఆయన జోలికి ఎందుకు పోతారా మీరు అని చెప్పని మమ్మల్ని ఆయనే బెదిరియటం. వనమా వెంకటేశ్వరరావు గారు 2 సార్లు గెలిచారు. మా ఊరికి మాకు కూతవేటు దూరంలో ఎమ్మెల్యే గారు ఇల్లు ఉంది, కూతవేటు దూరంలో కలెక్టర్ ఆఫీస్ ఉంది, కూతవేటు దూరంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. కానీ దేనికి ఏ అభివృద్ధికి నోచుకొని గ్రామం అయిపోయింది మాది. ఇవాళ మాకు అభివృద్ధి సంగతి పక్క పెట్టండి. మా పంటలు ఎలా పండాలి, ఈ చెరువు కింద ఉన్న పొలాలు ఎట్ట పండాలి, దానికే దిక్కు లేకుండా అయిపోయింది. మాకు దగ్గరలో ఎంఆర్ఓ ఉన్నది, మాకు దగ్గరలోనే కలెక్టర్ ఆఫీస్ ఉంది, మాకు దగ్గరలోనే ఎమ్మెల్యే ఉన్నాడు. ఎన్నిసార్లు ఎమ్మెల్యే మొర పెట్టుకున్నా మా ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. ఒక కలెక్టర్ గారు అర్జీ పెట్టుకున్న ప్రాబ్లం సాల్వ్ కాదు. దీన్ని పట్టించుకుని నాదుడే లేకపోయాడు. ఈ కబ్జాదారులకి సపోర్ట్గా మొన్నటి వరకు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ మారిపోయింది. కబ్జాల టీఆర్ఎస్ గవర్నమెంట్ అయిపోయింది. ఈ ఆలోచన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందని చూడాలి. కోననేని సాంబశివరావు గారు వచ్చి మాకు హామీ ఇచ్చిపోయారు. హామీ ఇచ్చిపోయినందుకు ఈ చెరువు గురించి హామీ ఇచ్చిపోయినందుకు మూకుమ్మడిగా మొత్తం కట్టకట్టుకుని ఓట్లేసి ఇలా ఆయన ఎమ్మెల్యే అవ్వడంలో మా పాత్ర ఎంతైనా ఉంది మా ఊరి తరఫు నుంచి. కానీ ఇవాళ ఆయన ఏం చేస్తారనేది మాకు తెలియదు. ఇప్పుడు ఈ చెరువు కాపాడటంలో ఆయన పాత్ర ఇప్పుడు ఎంత ఉంటుంది అనేది మాకు కంపల్సరీ కావాల్సిందే. అది మా చెరువు మాకు కావాలి. ఎట్టున్నాయిలా మన గమ్మతి వార్తలు గమ్మతి ముద్దుకున్నాయి కదా. మరి ఇటువంటి వార్తలు వినాలంటే చూడాలంటే చూస్తూనే ఉంటుంది మన అమ్మ న్యూస్. రాత్ర 8:30 కొట్టంగా.